హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ కారం, 2½ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, 3 టమాటోస్ తీసుకొని వాటిని కడిగి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం అల్లం, ఒక గడ్డ తెల్లబాయలు, అల్లాన్ని బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటిని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తెల్లబాయలు నేను పొట్టు తీయలేదండి, అది మీ చాయిస్. ఇక్కడ అట్లాగే మసాలా కూడా పట్టి పెట్టుకోవాలి. ఈ క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గ్యాస్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టేసి కొంచెం దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఏగనివ్వాలి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఏగనివ్వాలి. అలాగే టమాటో, ఉల్లిపాయ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ పేస్ట్ వేయాలి. అది కూడా కొంచెం బాగా ఏగనివ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు. దాంట్లో నుంచి ఆయిల్ పక్కకు సపరేట్ అయ్యేంత వరకు ఏగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం ముందుగానే చికెన్కి మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి, ఇది వేగిన తర్వాత అది వేయాలి. అది వేసిన తర్వాత కొంచెం బాగా చికెన్లో వాటర్ బయటికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అలా వేగేటప్పుడు మనం తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ ప్రాసెస్ జరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్నాక ముందుగానే వాటర్ పోయకూడదు. తర్వాత కొంచెం చికెన్లో వాటర్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి. ఇది నా విధానంలో చేస్తున్న చికెను, మీ విధానంలో మీరు చేసుకోవచ్చు. ఇవే పాటించాల్సిన అవసరం లేదు, ఓకేనా అండి. అది ఉడికిన తర్వాత నాకు కావాల్సినంత వాటర్ నేను పోసుకున్నానండి. అట్లా బాగా ఉడికించిన తర్వాత మనం మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని అది వేసేసుకోవాలండి, అంతే.